పడతాడు ఆ భావంతో మమ్మల్ని తట్టుకోలేరు. నేను ఎంత బలమైన నిర్ణయం తీసుకోగలిగానంటే మీకు భవిష్యత్తులో మీరు అందరూ ఇలాంటి వ్యక్తులను నమ్మకంతో తీసుకున్నాను. నేను గుర్తుపెట్టి నేను అలాంటి వాళ్ళని తయారు చేశానని తెలుసు నాకు. అందుకు 12 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసేవానేమో. ఆ తెలివితేట లేక కాదు, నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాను చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఒక టైలరింగ్ చేసుకునే ఒక ఎలక్ట్రీషియన్ చేసుకుని వచ్చి రేపు నాయకుడైతే నాకు అది ఆనందం. సమాజంలో మార్పు రావాలని దాని మీద ఇంత ఇంత ఆర్గానిక్గా చేశాను నేను. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు మీరు. సో మీరు నిలబడాలి అంటే మీరు భావంతో గట్టిగా ఉంటే, మీరు నిలబడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు. ఇవ్వడానికి అంటే ఆ భావం ఇవ్వడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అందుకే ఇది పెట్టాను. ఇది 20,000 మంది సాధకులతోటి 21,000 ఉన్నాను అనుకుంటా, ఇంతేనా? 20,000 దాదాపు 20,000 చిల్లర. నేను మీతో రెగ్యులర్ నా నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది మీకు మీ ఫోన్స్లో. వీ విల్ ఫామ్ వాట్సాప్ గ్రూప్స్. మీ ఏరియాలను బట్టి నేను మెసేజ్ చేస్తాం, మీ కమ్యూనికేట్ చేస్తాను. తద్వారా 21 లక్షల మంది ఉద్యమీలకి నేను మాట్లాడతాను. నేను ఒంగోలులో కూడా మొత్తం ఆ డిస్ట్రిక్ట్ మొత్తం కమిటీ అంతా ఎందుకు రద్దు చేశానంటే, సాధించిన ఫలితాలు తక్కువ, గొడవ ఎక్కువైంది. సాధించిన ఫలితాలు తక్కువ, గోల ఎక్కువైపోయింది. కొన్ని ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళని సరి చేసుకోవడానికి నేనేం చేశానంటే, మీ అందరికీ నా నిర్ణయాలు ఎలా ఉంటాయని చెప్పాను. సడన్గా ఇలా అందరినీ తీసేసాడంటే అనుకుంటా. నేను 4-5 సంవత్సరాల నుంచి చెప్తాను నన్ను వాళ్ళందరికీ సరిదిద్దుకోండి. నా సహనం చాలా లోతుగా ఉండదు. భరించి ఇంకేం చేశానంటే, మళ్ళీ నా ముందే గొడవ పడుతుంటే ఇంక చాలు, ఇంకా ఆపేసిండి. మళ్ళీ నేను కరెక్ట్ చేసి మళ్ళీ బిగినింగ్ నుంచి పునర్నిర్మాణం చేస్తాను అందరినీ. ఎవరైతే నిజంగా బాధ్యతగా ఉంటారో, డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను నడిపేది చాలా నలిగి వచ్చాను నేను పార్టీకి. ఆ భావం మీ దగ్గర లేనప్పుడు, వాళ్ళ దగ్గర లేనప్పుడు, అందుకని కూర్చొని దయచేసి నేను మాట్లాడుతాను, నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను దీన్ని లిక్విడేట్ చేస్తాను చెప్పి కమిటీని లిక్విడేట్ చేశాను. సో ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ ఎలా జరగబోతుంది, ఎలాగ మెంబర్షిప్ చేస్తున్నాను, ఎలాగ నిర్మాణం చేయబోతున్నాను, ఇది నేను దీని వెనక 2007-2008లో అప్పటి యూత్ వింగ్కి నేను చేసిన స్ట్రక్చర్ ఇది. ఎందుకంటే ఆ రోజు నేను అప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో యువత చాలా బలమైన పాత్ర వహించాలనే ఉద్దేశంతో చేసిన స్ట్రక్చర్ ఈరోజు జనసేనకి కోర్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా స్ట్రక్చర్ నేను ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదంటే, మీకు సాధక బాధలు తెలియకుండా, సమస్యల మీద పోరాటం చేస్తే జ్ఞానం లేకుండా, మీకు పొజిషన్ ఇస్తే మీరు దాన్ని ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తారో నాకు తెలియక, నాకు అవగాహన లేక, నాకు నమ్మకం లేక నేను ముందుకు తీసుకెళ్ళాను. 12 సంవత్సరాల తర్వాత మీ అందరి మీద, మీ డిసిప్లైన్డ్ ఎఫర్ట్స్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద నాకు నమ్మకం ఉంచి ఈరోజు నేను ఆ స్ట్రక్చరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. అది ఎంత పారదర్శకంగా చేస్తానంటే మీరే ముందుండి పారదర్శకం చేయండి. నేను మనోహర్ గారిని పంపించను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అంతేగాని ప్రాసెస్ని గైడ్ చేస్తారు తప్ప అది మీరే, ఆ ప్రాసెస్ని మీరే చేయాలి. ఇప్పుడు నేనేం పెట్టానంటే, ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఇన్ఛార్జిగా పెట్టాలి అంటే చాలామంది సాధక్స్ కానీ ఉద్యమీస్ కానీ మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతే నేను ముందుకు తీసుకెళ్తాను. సో అది ఎలా చేస్తున్నాం అని అనటానికి ముందుగా పార్టీ స్ట్రక్చర్ని పార్లమెంట్ 26 పార్లమెంట్స్, 25 పార్లమెంట్స్, ఇది డీలిమిటేషన్తో రాకముందు. ఓకే, అంటే భవిష్యత్తులో పార్లమెంట్ వస్తుంది. ఓకే, సో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ప్రకారం 25 పార్లమెంట్గా డివైడ్ చేశాం. ఇంకా డీసెంట్రలైజ్ చేయాలి లీడర్షిప్ నందాన్ని. సో దీంట్లో ఒక్కొక్క పార్లమెంట్కి ఉదాహరణకి దుర్గేష్ గారిని
ఉదాహరణకి నేను మన రాజమండ్రికి అంటే ఈయన పెట్టను అనుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు పక్క జిల్లాకి పంపిస్తాను. ఆయన మీద నమ్మకం లేక కాదు, నా భయం. ఆయన్ని సపోజ్ ఆయన్ని కూర్చోబెట్టి నర్సాపూర్ పార్లమెంట్కి పంపించాం అనుకోండి, ఆయన ఏం చేస్తారు? మన హసీనా గారిలాగా, ఇక్కడున్న మన నాయకుల్లాగా, అక్కడున్న మన మహిళా నాయకురాల్లాగా కనీసం ఈ పరిశీలన కమిటీ వాళ్ళు దరఖాస్తులే స్వీకరిస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ అందరికీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే నేను కమిటీ పంపిస్తున్నాను కానీ వీళ్ళే ఫైనల్ అనుకుని వీళ్ళు కూడా అథారిటీలాగా ఫీల్ అవుతారు. అలా ఉండదు. ఉదాహరణకి నేను దుర్గేష్ గారిని ఒక పరిశీలకుడిగా పంపించి చీఫ్ అబ్జర్వర్గా పంపించి ఆయన కింద ఒక ముగ్గురు పార్టీ వ్యవహారాలని బాగా ముందుకు నడిపిన ఒక ముగ్గురు నాయకులు లాంటి స్థానంలో ఉన్న వ్యక్తులు, ముగ్గురు సాధక్స్, వీళ్ళకి కింద సపోర్టింగ్ టీమ్గా ఒక 20 మంది సాధకుల్ని పెడతాం. వీళ్ళ పని ఏంటంటే మీ నియోజకవర్గానికి వస్తారు, పార్లమెంట్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు, లేదంటే వీళ్ళే మిగతా నియోజకవర్గంలో ఉన్న మన సాధక్స్ అందరూ కూర్చోబెట్టి వాళ్ళు మీరు దరఖాస్తులు ఇవ్వండి, మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు, మీరు ఏమి పని చేశారు, మీరు ఏ విభాగాల మీద మీకు ఆసక్తి ఉంది. నాకు పర్యావరణ విభాగం మీద నాకు ఆసక్తి ఉంది, నేను పర్యావరణ విభాగంలో పనిచేస్తాను. నేను ఎన్నో మెంబర్ టు లీడర్ అని చెప్పాను కదా, దాంట్లో ఈ విభాగంలో నేను పనిచేస్తాను, లేదు నేను సేవాదళంలో ఉంటాను, లేదంటే నేను పార్టీకి చేస్తాను, ఈ విభాగంలో ఉంటాను. ఇవన్నీ మీరు డీటెయిల్గా నేను పంపిస్తాను ఫార్మాట్. అది మీరు ఫిల్ చేసిన తర్వాత దానిని ఇంకొక 1 వీక్ ప్రాసెస్ తీసుకొని దెన్ ఐ విల్ అనౌన్స్ ద కమిటీస్. ప్రతి నియోజకవర్గానికి దెర్ విల్ బి అన్ ఇన్ఛార్జ్, ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్తో పాటు పక్కన సపోర్టింగ్ టీమ్గా ఇంకొక 3-4 అదనంగా, ఒక సెక్రటరీస్గా, ట్రెజరర్గా, ఆ పక్కనే ఒక సాలిడ్ టీం మీకు చూపిస్తాను, స్ట్రక్చర్ మీకు చూపించే చేయిస్తాను మీకు. అది ఈ కార్యక్రమము కొద్ది రోజులను మొదలు పెడతాం, ఒక 3-4 రోజులు అనుకుంటా, లెస్ దెన్ వీక్, నెక్స్ట్ వీక్. సో ఇవన్నీ మీకు ఇంకొకసారి నేను వివరంగా తెలియజేస్తాను. ఇది కేవలం మిమ్మల్ని దరఖాస్తులు స్వీకరించే కమిటీలే, దే ఆర్ నాట్ ద అథారిటీ. నా దగ్గరికి తీసుకురావడానికి ఒక 25 కమిటీలని దుర్గేష్ గారు లాంటి అనుభవజ్ఞులు, నన్ను మనోహర్ గారు లాంటి అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. సో నేను పంపిస్తాను మీ నియోజకవర్గాలకి, మీ పార్లమెంట్ నియోజకవర్గాలకి, మీరు కూర్చొని చేయండి. వీఆర్ హియర్ ఫర్ ఎ చేంజ్. సోషల్ చేంజ్ ఎందుకు రాదో, సామాజిక మార్పు ఎందుకు రాదో, ఎదుగుదల ఎందుకు రాదో మనం చూద్దాం. మీరు నిలకడగా కనుక ఉండి నేను చెప్పిన స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వండి చాలు. ఒక 12 సంవత్సరాల పైన దెబ్బలు తింటా నిలబడి నేను ఉన్నాను కాబట్టి మీరు నా మాటను నమ్మండి అంతే. ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు నమ్మమంటున్నానంటే వచ్చిన మొదటి సంవత్సరం నేను అడగలేదు, వచ్చిన సంవత్సరం అడగల, 2వ సంవత్సరం అడగల. రాష్ట్రం అత్యంత ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా కాస్ట్ బేస్డ్, కాస్ట్ రిడన్ పాలిటిక్స్. ఎప్పుడు ఎవరు ఏ వంతు ఏ షేప్ తీసుకుంటారో తెలియదు. ఇలాంటి అన్నిటి మధ్యలో నేను కూర్చోబెట్టి ఇక్కడ రావడం అంటే ఒక 10 సార్లు వేరే పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు, అంత కష్టం. సో అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ నేను చెప్పింది వినండి అంతే, నేను చెప్పింది పాటించండి. మీ నమ్మకాన్ని నేను ఓమ్ చేయను. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే టు డైలాగ్, ఫర్ అ డైలాగ్. మీరు నాతో విభేదించడానికి కూడా మీకు స్పేస్ ఇస్తాను. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి వివాద విమోచన మండలి, ఒక డిసిప్లినరీ కమిటీ లాంటిది ఉంటుంది. దాంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని మీకు మనోహర్ గారు నచ్చకపోయినా, ఇంకొక నాయకులు నచ్చకపోయినా కూర్చొని రోడ్ల మీద సామాజిక మాధ్యమాలు తిడితే అది జనసేన పార్టీకి అది నాకు వాళ్ళు ఉండరు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది దట్స్ నాట్ ఎ పార్టీ, అది సంత అవుద్ది, పార్టీ అవుతుంది. ఎవరండి నవీన్, మీరేనా? సత్యమే కదా. మన సంతలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఏముంటుంది, బాబు ఎంత చేపలు ఎంత, కూర్చోబెట్టి పులస ఎంత, అది కాదు కదా. వెన్ వీఆర్